వెల్కమ్ టు ఈహా టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మంచు విష్ణు కన్నప్పతో దూసుకెళ్ళిపోతున్నాడు. ఏ రేంజ్ లో అంటే మొన్న లవ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అద్భుతంగా ఉంది, అందరూ బాగుందనే చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఆయన సినిమా ఓటీటీకి ఇవ్వను అంటున్నారంట. అంటే ఏం జరిగింది, ఎందుకు ఇవ్వను అంటున్నారు? జనరల్గా ఏంటి అంటే కన్నప్ప మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. 110 నుంచి 200 crores వరకు బడ్జెట్ పెట్టుకొని న్యూజిలాండ్లోకి వెళ్ళి తీసి జనాల్ని అలరించాలి అని అనుకుంటున్నారు మంచు విష్ణు. ఇట్స్ అన్ హిస్టారికల్ డ్రామా. ఎందుకంటే అది ఎపిక్, అది అందరికీ తెలిసిన స్టోరీ. భక్త కన్నప్పగా ఎలా మారారు, శివుడి భక్తుడిగా కన్నప్ప ఎలా అయ్యాడు, ఒక చదువు రాని ఒక తాండాలో పెరిగిన ఒక నాయకుడు ఎలా కన్నప్ప అయ్యాడు అనేది. మనం సినిమా ట్రైలర్ 2 టీజర్లు రిలీజ్ చేశారు, 2 సాంగ్స్ రిలీజ్ చేశారు, అన్నీ బాగున్నాయి. కానీ విమర్శలు అందుకునేది ఎవరంటే మంచు విష్ణువే. అన్నీ బాగున్నాయి కానీ ఆయన బాగాలేదు అని, ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఫైట్లు ఎందుకు, కన్నప్ప ఏమైనా యుద్ధాలు చేస్తాడా అని విమర్శకులు మాట్లాడుతున్నారు. ఆయన కాళహస్తీశ్వర మహత్యం అనే దాంట్లో నుంచి కన్నప్ప గారి ఏదైతే ఉంటుందో ఆ బేస్ మీద తీసుకొని సినిమా తీస్తున్నామని ఆల్రెడీ చెప్పారు. కానీ సినిమా లిబర్టీ కోసం నేనేం వాడలేదు, సినిమాని ఎలా అయితే చూపించాలో అలా చూపిస్తున్నాను అని చెప్పాడనమాట. చెప్పినప్పుడు కొంతమంది ఏంటంటే కన్నప్ప గురించి తెలిసిన వాళ్ళు ఆ చిత్తూరు జిల్లా సైడ్ కానీ ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉండి అసలు భక్త కన్నప్ప ఎవరు, అసలు వీళ్ళంతా స్కల్ప్చర్స్ అన్నీ అక్కడ ఎందుకున్నాయి కాళహస్తిలో ఆ ఏనుగుకి, సాలిపురికి అండ్ పాముకి ఇచ్చిన వాల్యూ దానికన్నా కన్నప్పకి ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే శివలింగం ఏర్పడిందే వాళ్ళ ముగ్గురులాగే ఉంటుంది. అండ్ కాళహస్తిలో ఇంకొకటి ఏంటంటే మన సాంగ్లో చూపించారు కదా విష్ణు గారు ఒక శివలింగాన్ని, లింగము లింగాకారంలో ఉండదు, లింగము ఇట్లా కోపులుగా ఉంటుంది. అది ఎందుకు ఉంది అనేది పాము కాదు, అది యాక్చువల్గా ఏంటంటే ప్రతి శివరాత్రికి లింగోద్భవ కాలంలో కాళహస్తిలో శివలింగము ఆవగింజంత పెరుగుతుంది. అది అప్పటి నుంచి శివుడు ఆవిర్భమైనప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అలా పెరుగుతూ వచ్చిందనమాట. అందుకే ఆయన లింగం ఇలా ఉంటుంది, ఇట్లా షేప్లో ఉంటుంది అనమాట ఆయన లింగం. పైన మీరు ఎప్పుడైనా కాళహస్తి వెళ్ళినప్పుడు చూడొచ్చు. కానీ కన్నప్ప అభిషేకం చేసేటప్పుడు కానీ ఆ సాంగ్లో జనరల్గా మనం మాట్లాడుకుంటే నేను నా అనాలిసిస్ ప్రకారము ఆ సాంగ్లో శివలింగాన్ని ఆయన చూపించినప్పుడు లింగాకారంలోనే చూపించి ఉండాల్సింది. ఎందుకంటే అప్పుడే ఆయన కాళహస్తి పాము 3 దాంట్లో ఆవిర్భవి ఉండవు, ఇద్దరికి ఒకేసారి ఆవిర్భవం చేస్తాడనమాట కాళహస్తి మహత్యంలో. ఇక్కడ కన్నప్ప డైరెక్ట్గా వచ్చేసి ఆ లింగాన్నే పట్టుకొని పాట పాడడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. అంటే స్టోరీ ముందుకు నడిపాడా లేకపోతే ఆవిర్భావం అయిపోయాక కన్నప్ప వచ్చాడా అనేది. ఎప్పుడు కన్నప్ప ఆవిర్భావం అయ్యాక రాడు. ఎందుకంటే ఈయన కాళహస్తీశ్వర మహత్యంలో ఎలా ఉంటుందంటే పాము వచ్చి గుడ్లు పెట్టంగానే ఏనుగు వచ్చి దంతాలతో తోసేయడము, సాలిపురుగు వచ్చి గూడు కట్టడము, ఇవన్నీ ఆయన తీసేసి కన్నప్ప వచ్చి పూజ చేయడము, ఇవన్నీ ఉంటాయి ఆ లింగానికి. ఎట్లా చూపించాడు అనేది ఒక ప్రశ్న. ఇంకొకటి కూడా విమర్శ ఏంటి వస్తుందంటే నోటితో నీళ్లు పోస్తాడు కదా, ఒక షాట్ లో నోటితో నీళ్లు పోస్తాడు. అది అయిపోయిన తర్వాత దేవుడికి ప్రసాదంగా పెట్టేటప్పుడు మాత్రం ఒక మట్టి పాత్రలో తెచ్చి వేస్తాడు. అంటే మరి మట్టి పాత్ర ఉన్నప్పుడు మట్టితోనే నీళ్లు పోయొచ్చు కదా, నోటితో పోయడం. అదే ఈ మిస్టేక్స్ అన్ని ఆయన గమనించట్లేదా? ఎందుకంటే పాత సినిమాలో కృష్ణరాజు గారు మట్టి పాత్రలు అంతా చేయడు, యాక్చువల్గా ఆకులోంచి నీళ్లు తెద్దాం అనుకుంటాడు, ఆకులోంచి అవ్వవన్నమాట. అదే చేతిలో 2 చేతుల్లో ఆకుల్లో వాటర్ తీసుకొని ఇంకొంచెం నోట్లో తీసుకొని వచ్చి మొత్తం 3 పోస్తాడు, అంత క్లీన్ చేసి ఆకులు అక్కడ వేసి ప్రసాదం పెడతాడనమాట ఆయన. ఇక్కడ ఈయన ఏంటంటే షార్ట్ ప్రభుదేవ గారి కొరియోగ్రఫీలో ఆయన ఒక్కసారి వచ్చి నీళ్లు పోయడము, ఇంకోసారి వచ్చి మట్టి కుండలు అన్నం పెట్టడము, ఆ అమ్మాయి నెమలి మళ్ళీ రావడము, ఇంకొక హీరోయిన్ ఎవరో ఉన్నారు కదా ఆ అమ్మాయి రావడము, ఇవంతా ఏంటంటే సినిమాటిక్ లిబర్టీ ఏమైనా తీసుకున్నాడా? ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దైవత్వం. ఇప్పుడు నువ్వు చూపించేది దేవుడి సినిమా, శివుని చూపిస్తున్నావు, నువ్వు శివుని చూపించినప్పుడు నీకు దైవత్వం ఎక్కడుంది? అంటే ఇప్పుడుండే ఏ టెక్నాలజీని యూజ్ చేసుకొని దైవత్వాన్ని క్రియేట్ చేయడం అనేది ఎక్కడ అనేది నా పాయింట్. అది ఆయన ఎంత బడ్జెట్తో అయినా తినివ్వండి, ఇక్కడే ఒక అడవి సెట్ వేసుకొని తీసుంటే ఇంకా అద్భుతంగా ఉండేది కదా.
అడవిలో ఉంటారు అది. ఇప్పుడు ఆయన టీజర్‌లో చూపించినప్పుడు ఒక అమ్మవారి విగ్రహం ముందు ఐశ్వర్య గారు పూజలు చేస్తూ ఉంటారు. తర్వాత అదే అమ్మవారి విగ్రహం ముందు మంచు విష్ణు వచ్చి డైలాగ్ చెప్తారు, రమ్మంటే రండి మనం ఇప్పుడు కలిసి ఉందామని డైలాగ్. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా నీకు ఖాళీగా ఉంది. ఉమ్, గూడెం జనాలు ఉన్నప్పుడు గూడెం జనాలు ఒక లైన్‌లో నిలబడుకున్నారు. వెనకాలంతా నీకు ఖాళీయే. ఉమ్, అంటే వాళ్ళు ఆ ప్రెసిషన్‌లోకి వచ్చి నిలబడుకొని షూట్ చేశారు. అవును. మిగతా అంతా వెనకాలంతా ఎడిట్ చేసుకోవాలని తెలియదు ఆ టీజర్ కట్ చేసినప్పుడు. నీకు స్క్రీన్ మీద చూపించినప్పుడు నిజంగా అది గూడెంలాగా ఉండాలి, అక్కడ అమ్మవారు ఉండాలి, అమ్మవారి ముందు నువ్వు మాట్లాడాలి, వీళ్ళందరూ ఇట్లా వచ్చేయాలి. ఇది విష్ణు గారు ఎందుకు మర్చిపోయారు అనేది అదే తెలియట్లేదు చిన్న నాకు. చిన్న లాజిక్స్ అనేవి మ్మ్. జనాలు కనిపెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద సిల్వర్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నీకు వెనకాలంతా ఎంటీ ఉన్నప్పుడు నిన్ను వాళ్ళు ఎక్కడ చూస్తారు, వెనకాల ఎంటీనే చూస్తారు కదా. ఉమ్, ఇట్ ఈస్ లైక్ షో, జబర్దస్త్ షో ఎలా ఉందో అట్లా ఉంటుంది. ఉమ్, ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే నువ్వు న్యూజిలాండ్కి వెళ్ళి శివలింగాన్ని మధ్యలో పెట్టి ఆ పెద్ద ఏదో ఒక మైదానమా గ్రౌండ్ ఆ హిల్ స్టేషన్ వాట్ ఇస్ వాట్ అక్కడ వచ్చి నువ్వు శివుడికి అభిషేకం చేసి నీలో ఉండే దైవత్వాన్ని చూపిస్తుంటే చూసే జనాలకి వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ నచ్చి చూస్తారు, కానీ నువ్వు అక్కడ యాక్ట్ చేస్తుండే చూడరు కదా. ఎగ్జాక్ట్లీ నేను కూడా బ్యాక్గ్రౌండ్ బాగుంది అని చుట్టూ చూస్తున్నాను కానీ అంత కొండ ఒక కానోపీ పైకి వెళ్ళి నువ్వు వెళ్ళి ఫ్లవర్ తీసుకురావడం వేరు, చెట్టు నుంచి ఫ్లవర్ కోయడం వేరు. ఆ కానోపీస్ అన్నీ ఉన్నాయి కదండి, ఆ కొండలు అక్కడక్కడికి వెళ్ళి అక్కడేదో ఫ్లవర్ చూసి అది తీసుకొచ్చాడు. దాన్ని నువ్వు దేవదారు పుష్పం అని చూపిస్తావు, ఎందుకంటే శివుడికి అభిషేకం చేసి దేవదారు పుష్పంతోనే చేస్తారు. దేవదారు పుష్పం అని ఎలా చూపిస్తావు? ఇవన్నీ కూడా ఏంటంటే పండితులు మాట్లాడుతున్న మాటలు. ఇది విష్ణు గారు ఎలా సవాల్గా తీసుకొని ఎలా 25వ తారీఖు చూపిస్తామనుకుంటున్నారు అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు అడిగినప్పుడు ఓటీటీలోకి ఎందుకు ఆయన వద్దన్నాడు అంటే జనరల్గా ఏ సినిమా అయినా ముందు బిజినెస్ ఓటీటీతో డీల్ ఫిక్స్ చేసుకున్నాకనే సినిమాని థియేటర్కి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే సినిమా మీద పాజిటివ్ నెగిటివ్ అనేది ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది, చూసే ప్రేక్షకుడి మీద డిపెండ్ అయి ఉంటుంది. కథ మీద ఎంత నమ్మకం ఉన్నా కూడా ఒక్కవేళ ఫ్లాప్ అయ్యిందే అనుకో వెంటనే ఓటీటీ వాళ్ళకి వచ్చేస్తుంది ఆ కాస్ట్ అని. ఇక్కడ ఈయన నెట్ఫ్లిక్స్తోనూ అమెజాన్ ప్రైమ్తోనూ ఇద్దరితో మాట్లాడినప్పుడు ఈయనకి డీల్ ఈయన అడిగిన మనీ వాళ్ళు ఇవ్వనన్నారంట. ఎందుకంటే నీకు ఆల్రెడీ నీకు ప్రీవియస్ సినిమాలు చూసి బయ్యర్లే ముందుకు రావట్లేదు, మేము ఎట్లా ఇస్తాం నీకు అన్నారంట. కరెక్టే. ఓకే, సో అయితే వద్దు, నేను కూడా నాకు నచ్చిన అమౌంట్ కానీ ఇవ్వకపోతే మీరు కూడా వద్దు, మీరు వెళ్ళిపోండి, నా సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉంది, నా కథ మీద నాకు చాలా నమ్మకం ఉంది, మీరే పరిగెత్తుకుంటూ క్యూలు కడతారు నా దగ్గరికి సినిమా రిలీజ్ అయ్యాక, మీరు అడిగిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఇస్తామని, దయచేసి వెళ్ళండి బాబు అని చెప్పి ఫస్ట్ సినిమా విష్ణు గారు ఇంత ధైర్యం చేసి అసలు ప్రీ బిజినెస్ లేకుండానే ఓటీటీ డీల్ లేకుండానే సినిమా రిలీజ్కి సిద్ధమైంది. ఇంత ప్రశ్నల మధ్యలో, ఇన్ని డౌట్స్ మధ్యలో, ఇంత కన్ఫ్యూజన్ని విష్ణు గారు ఆ సవాల్స్ని ఎట్లా ఎదుర్కొంటారనేది ఏప్రిల్ 25 చూడాల్సిందే థియేటర్లో. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.